ప్రజల బాధను ప్రభుత్వాల దృష్టికి తీసుకువెళ్తామని చెప్పి ఎప్పుడో మీకు మాట ఇచ్చాం. ఆ మాటకి ఎప్పుడూ కట్టుబడి ఉన్నాం. ఈ నేపథ్యంలోని మహానాడుకి సంబంధించి ఆ రోజు ఒక జవాన్ ఆర్టీవీ దగ్గరకు వచ్చాడు. ఆర్టీవీ వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసింది. తన గోడును వెళ్ళబుచ్చుకున్నాడు. తన భూమిని కబ్జా చేశారు, కాపాడండి, రక్షించండి, ఆ భూమిని మళ్ళీ తిరిగి తనకిప్పించండి అంటూ ఆ జవాన్ ఆర్టీవీతో పంచుకున్నాడు. ఇప్పుడు ఆర్టీవీ ఆ కథనాన్ని ప్రసారం చేసిన తర్వాత దానికి రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ ఎఫెక్ట్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీవీ కథనానికి రియాక్ట్ అయ్యారు మంత్రి నారా లోకేష్. బాధిత జవాన్ కు న్యాయం చేస్తానన్నారు మంత్రి నారా లోకేష్. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలం చిట్టమవారిపల్లె ఆ భూమికి సంబంధించి అక్కడ భూమి కబ్జాకు గురైందంటూ జవాన్ మోహన్ తన ఆవేదనను వెళ్ళబుచ్చుకున్నాడు. న్యాయం చేయాలి అంటూ మంత్రి నారా లోకేష్ను కలవాలి అంటూ ఆర్టీవీతో చెప్పుకున్నాడు జవాన్ మోహన్. మరి ముఖ్యంగా కడపలో జరుగుతున్న మహానాడుకు వచ్చాడు. ఆర్టీవీతో తన సమస్య చెప్పుకున్నాడు జవాన్ మోహన్. ఆర్టీవీ కథనం చూసి జవాన్ సమస్యను తానే దగ్గరుండి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. ఒక్కసారి ఆ ట్వీట్ని మీరు చూస్తున్నారు. I will personally take care of this issue and ensure justice is served to this brother of mine అంటూ ఆయన ట్వీట్ చేశారు. ఈ విషయాన్ని, ఈ ఘటనను, అలాగే ఈ ఇష్యూని తానే పర్సనల్గా టేక్ కేర్ చేస్తానంటూ చెప్పుకొచ్చారు మంత్రి నారా లోకేష్. అలాగే న్యాయం జరిగేలా ఎన్షూర్ చేస్తా అంటున్నారు ఆయన. అంటే తనకు న్యాయం జరిగేలా చూస్తాను, తన సోదరుడికి న్యాయం జరిగేలా చూస్తానంటూ ఆర్టీవీ కథనాన్ని ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్ చేశారు.